చీత్కరించుకుంటా ఉన్నారు. ఏదన్నా యూట్యూబ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు మాట్లాడిన దాన్ని ఏదైనా యూట్యూబ్లో ఎక్కడన్నా కింద మెసేజ్లు చూస్తే ఏ ఒక్కటైనా ఈయన బుద్ధిమంతుడో అరే మంచిగా మాట్లాడుతున్నాడనో ఎలాగో మంచి పరిపాలన సాత కాదు కనీసం 4 మంచి మాటలన్నా మాట్లాడుతుండేమో అని చూస్తే కూడా వెతికినా కూడా ఒక్క మంచి మాట కూడా మనకు వినబడదు, కనబడదు. చదువుదామంటే కూడా మనకు దొరకలేనటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది. సర్దుకొని చాలా ఎక్కెక్కి ఏడుస్తారు చూడు తెలంగాణలో. ఎవరన్నా ఆత్మీయులు పోతే ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటారు. ఇలా ఎక్కి దుఃఖపడుతూ తన దుఃఖాన్ని తనలో దాచుకుంటున్నటువంటి పరిస్థితి తెలంగాణ కనబడుతుంది. ఎందుకనంటే ఇలా దాసి తెలంగాణ రాష్ట్రాన్ని దయ్యాల పాలు చేసినట్టు అయిపోయాయి. గింత కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఇసొంటోనికి అప్పచెప్పినామని చెప్పేసి జనాలు దుఃఖపడుతున్నటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉన్నది. నిన్న 2 సంవత్సరాల తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికలు కూడా చాలా గ్రామాలల్లో మనం అందరం కూడా చూసినాం. ఒక 10 సంవత్సరాల కాలంలో పల్లెల రూపురేఖలే మార్చేసిండు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. పల్లెల్లో అభివృద్ధి పరుగులు తీసింది. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా పచ్చని హరితవనాలు కనబడేటివి. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా వైకుంఠధామాలు, స్వర్గధామాలు కనబడేటివి. ఏ బాటింట వెళ్తా ఉంటే పచ్చని చెట్టు చుట్టాల్లాగా పలకరించే పరిస్థితి మనం చూసినాం. నిండైనటువంటి చెరువులు కనబడేటివి, గలగలా పారుతున్న కాలువలు కనబడేటివి. పల్లె కూడా పరిశుభ్రతతో కనబడినటువంటి పల్లెలు మనం చూసినాం. ఇవన్నీ అట్లాంటి పల్లెలన్నీ కూడా అంటే శ్మశాన వాటికలను వైకుంఠధామాలుగా, స్వర్గధామాలుగా కనబడ్డటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలన నుంచి ఇలా శ్మశాన వాటికలు అంటే మళ్ళీ గ్రామాన్ని కూడా శ్మశానంగా మార్చినటువంటి సందర్భంలో చాలామంది ప్రజలు కూడా ఆందోళన చెంది తిరుగుబాటు చేసి చేతనైతే లేదా, లేకుంటే ఎలక్షన్లు పెట్టే పరిస్థితి లేరా అన్నటువంటి పరిస్థితికి వచ్చి గ్రామస్తులే చందాలు వేసుకొని గ్రామంలో ఉన్నటువంటి మౌలిక వసతులను ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టినటువంటి విషయం కూడా మీ అందరూ కూడా తెలుసు. మరి ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా సుదీర్ఘమైనటువంటి కాలం తర్వాత నేను గొప్పోన్ని, నేను సిపాయిని, నాకు ఎదురే లేదు, నేను ఈడ వీకినా, నేను ఆడ వీకినా, నేను కంటోన్మెంట్లో వీకినా, నేను జూబ్లీ హిల్స్లో వీకినా, ఇగ చూడుర్రి అని చెప్పేసి పిట్టల దొరలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా రోజుల తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టిన తర్వాత ఎంత విచిత్రమైన పరిస్థితి అని అంటే మొత్తం కనబడే సుక్కలని నాయ అంటున్నాడు. సుక్కలను చూసి లెక్కలు పెట్టుకుంటా ఉన్నాడు. అగో అది నాదే, మూల సుక్క నాదే, ఈ సుక్క నాదే, గోకు సుక్క నాదే నాదే అని. పార్టీలో గుర్తులు లేవు. మొత్తం గెలిచిన వాళ్ళని అన్ని కుప్ప నాయ అని చెప్తా ఉన్నాడు. జనం నవ్వుకుంటా ఉన్నారు. చాలా గ్రామాలలో నవ్వుకున్నారు. వీడేంద్ర వీనికి వ్యతిరేకంగానే మొత్తం ప్రజలందరూ కలిసి గెలిపిస్తే గెలిచిన వాళ్ళ నావోడు అని చెప్పుకుంటారు అని చెప్పేసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. గెలిచిన సర్పంచులు నవ్వుకుంటా ఉన్నారు. సరే అధికార పార్టీ కాబట్టి లెక్కలేసుకున్నారు. అధికార పార్టీ కాబట్టి కనిపించేటి అన్ని మాయ అని చెప్పేసి లెక్కలేసుకున్నారు. వాళ్ళ అధికారం యొక్క టీవీలలో కావచ్చు, వాళ్ళ అధికారం యొక్క మీడియాలో కావచ్చు, వాళ్ళ అధికారం యొక్క యూట్యూబ్లలో కావచ్చు, 6,000 గెలిచినాం, 7,000 గుంజినాం, 4,000 గుంజినాం అని ఎవరికి వాడే లెక్కలేసుకొని ఓహో అని చెప్పుకున్నారు. మొత్తం లెక్క తీసి వాళ్ళ అధికార లెక్కలలో కూడా మనం చెప్తే 4,000 పైచీలుగా బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులే గెలిచిన పరిస్థితి మనం ఉన్నాం. మనమే చూసినాం. వాళ్ళ లెక్కలు మనే కావు. అసలు లెక్కలు తిస్తే వాళ్ళు 4,000 గెలితే మేము 8,000 చిల్లర గెలిచినట్లు లెక్క. ఎందుకంటే నా మారకొండ నియోజకవర్గంలో కూడా నేను 72 గెలితే వాళ్ళు 62 గెలిచిండు. మొత్తం లెక్కలు రాసుకుంటే మొత్తం వేసుకుంటా ఉన్నారు. అంటే నేను ఏంటంటే ఇట్లా అక్కడక్కడ గోల్మాల్ చేసి ఇలా మేమే గొప్పగా గెలిచినామని చెప్పేసి ఒక ఆత్మీయమైనటువంటి సమ్మేళనం పెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేను పాలమూరు వెళ్ళి నేను పాలమూరు బిడ్డనని చెప్పేసి పెట్టినాడు. నేను నిజంగా చెప్తా ఉన్నా, సిగ్గుపడాలి. మాకు ఇట్లా మాట్లాడడం ఇష్టం లేదు. ఇలా క్రిస్టమస్ చాలామంది శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉంటారు. రేపటి క్రిస్టమస్ శాంతిని కోరుకుంటుంది అని చెప్తాడు. శాంతి కరుణామయుడు యేసుక్రీస్తు కాబట్టి ఎవరన్నా ఒక్కరోజు ముందుగానే అందరు కూడా శుభాకాంక్షలు చెప్తాడు. ఇది శాంతి వర్ధిల్లాలి, దీనిలో కరుణ కలగాలి, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చల్లగా ఉండాలని చెప్పేసి ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఒక సందేశాన్ని ఇస్తాడు. కొత్తగా గెలిచినటువంటి సర్పంచులకు ఒక ముఖ్యమంత్రి ఏం మెసేజ్ ఇవ్వాలి? నేను పాత్రికేయ మిత్రులను వాళ్ళ ముందు వాళ్ళ సాక్షిగా ఇవాళ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, వాళ్ళ పాలకులను అడుగుతా ఉన్నా. ఏం అడుగుతారు ఎవరైనా కూడా? కొత్తగా గెలిచిన సర్పంచులు మన మీద బాధ్యత ఉంటుంది, చాలా గొప్పలుగా అభివృద్ధిని జరిపించుకోండి, నేను మీకు అండగా నిలబడతా. ఇప్పటికే గ్రామాలలో ఎలక్షన్ పెట్టి లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా మనకు ఉన్నది ఇంకా 2-3 ఏళ్ళ కాలమే కాబట్టి మీరు గొప్పగా చేసుకోండి అని చెప్పేసి ఎవరైనా హితబోధ చేస్తూ ఉంటారు. సర్పంచ్ యొక్క నిధుల నిర్వహణ గురించి చెప్తా ఉంటాడు. మరి ఈయన ఏం చెప్పిండు అక్కడ? ఏం నేర్పించినాడు? ఎలా రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి
కొత్తగా గెలిచిన ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన వాళ్ళందరికీ ఏం మెసేజ్ ఇచ్చినాడు, ఏం భాష నేర్పించినాడు? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు చాలామంది సర్పంచులు బాధపడ్డారు, చాలామంది సర్పంచులు తిట్టుకున్నారు. కొంతమంది వీని సన్మానం పీట్ల గిసొంటని చేతులు మాకు సన్మానం కూడా వద్దని వెనకసూరు కూర్చొని వెళ్ళిపోయినటువంటి ఫోటోలు కూడా నాకు తెలియదు, ఫేస్బుక్లలో వచ్చినాయి. గిసొంటిని రండ భాష మాట్లాడటంతో, గీ భూతల భాష మాట్లాడటంతో మేము సన్మానం చేసుకోవడం ఏందా, ఎంతో చాలా గొప్పగా నన్ను గెలిపించారు అని చెప్పేసి కొంతమంది సర్పంచులు రేవంత్ రెడ్డి గారు సన్మానాన్ని కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి నిన్న సభలో మనకు కనబడ్డది. ఏం భాష మాట్లాడిండు? అదేమన్నా బజార్ భాష అంటారా దాన్ని? ఏమన్నా మనిషి అనటోడు, మనసులో పుట్టినోడు ఎవడన్నా మాట్లాడే భాషనే నావి? మేము ఒక్కటే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని. వాడు ఎవడు అంటాడు చూడు, అదే పాన్ పరాగ్ భాష, గుట్క భాష, ఇంతకన్నా మంచిగా మాట్లాడతారు. ఎప్పుడన్నా క్రాస్ రోడ్లో చౌరస్తాలు మనం అటిపోతూ ఉంటే ఆడ ఆడిపించేటోళ్ళు గీలు అందరూ ఉంటారు, ఇట్లా చల్లుకొని ఇట్లా ఒట్టుకొని దౌడకు పెట్టుకొని వాడు మంచిగా మాట్లాడతాడు. ఈయనకన్నా ఏం భాష సార్ అది మాట్లాడేది? ముఖ్యమంత్రి గారు మీరు ఏం భాష మాట్లాడుతూ ఉన్నారు? అంత అహంకారం అనేది మనిషికి మంచిది కూడా కాదు. నేను ఎందుకు చెప్తున్నానంటే మాట మాట్లాడితే చాలు, నీ అంత చూస్తాం, నువ్వు లేకుండా చేస్తాం. ఎవరిని లేకుండా చేస్తారు? ఇలా భారతదేశంలో నెహ్రూ పేరు చెప్పుకొని బతుకుతా ఉన్నారు, ఇందిరమ్మ పేరు చెప్పుకొని ఇంకా ఇంటింటికి సీరలు అని తిరుగుతూ ఉన్నావు. ఆమె చచ్చిపోయి 40 ఏళ్ళు దాటిపోయినది. నీ పార్టీ పరిస్థితి గట్లా ఉంది. మేము ఇది చేస్తాం, మా పార్టీ పాలసీ విధానం ఇట్లాంటిది అని చెప్పేసి పరిస్థితి లేదు నీకు. ఇవాళ ఇట్లాంటి మొగాయనట ఇక తెలంగాణ తీసుకొచ్చినాడు పార్టీనే లేకుండా చేస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే నిజంగా మాలాంటి ఉద్యమకారులకు మాకు నవ్వొస్తూ ఉన్నది. అసలు నీ పార్టీ ఉంటుందా చూసుకోమని మేము అడుగుతూ ఉన్నాం. యాడున్నది నీ పార్టీ? ఈ దేశంలో 29 రాష్ట్రాలల్లా ఎన్ని రాష్ట్రాలలో ఉన్నది సారు? ఎన్ని రాష్ట్రాలలో ఉన్నది అని అడుగుతున్నాం నిన్ను. అయిపోయింది నీది ఒడిసిన చరిత్ర, కాంగ్రెస్ చరిత్రనే ఒడిసిన చరిత్ర. ఇలా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ చరిత్ర, తెలంగాణ ప్రజలకు అది భరోసా చరిత్ర. తెలంగాణ రేపటి తరానికి, ఒక్క తరానికి కాదు 10 తరాలకు కూడా ఈ తరంలో ఉన్నటువంటి 2014లో 2001 నుంచి కేసీఆర్ అనే ఒక వ్యక్తి తెలంగాణ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో భాగస్వాములైనటువంటి చరిత్రకు ఈ పార్టీకి ఉంది, ఇందులో పనిచేసిన వాళ్లకు ఉన్నది. మరి నీ పార్టీకి ఆ చరిత్ర ఉన్నదా? ఇవాళ ఎక్కడన్నా నువ్వు కనబడతా ఉన్నావా? ఇవాళ నువ్వు దేశంలో నువ్వు ఉన్నదే 3 రాష్ట్రాలలో ఉన్నావు. ఒకటి కర్ణాటక, అది వీక్తుంది రేపో మాపో, అది అయిపోయింది. వాడు అడుగుంజా ఇడుగుంజా 2 రోజులు అది ఒడిచిపోతుంది. హర్యానోడు అంచుకు మామిడిగా తొక్కులాక్కున్నాడు, వాడు తొక్కులెక్కున్నాడు. ఇంకొకటి మొత్తం అంతా రాష్ట్రం ఇక తెలంగాణ నీది. ఇదేం రాష్ట్రం ఇది? మొత్తం దోయాలే, దాయాలే, పంపాలే. నీ రాష్ట్రం ఉన్న దేనికోసం అని అడుగుతా ఉన్నాం. నేను ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నా అంటే పదే నీ ఈపు నువ్వు చక్కగా చూసుకో, ఒక్కసారి వెనుకకు మళ్ళీ చూసుకో, ఈ దేశం వైపు చూడు. ఎక్కడన్నా మీరు ఆదరించే పరిస్థితి ఉన్నదా? బీహార్లోని పరిస్థితి ఏమైనది? ఏ రాష్ట్రంలోన్నా మేము జాతీయ పార్టీ మాది, తెలంగాణ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న పార్టీ మాది అని చెప్పేసి ఏకుడు పీకుడు డైలాగులు కొట్టిడే తప్ప, రాసిచ్చిన డైలాగులు కొట్టిడే తప్ప అసలు దేశంలో నీ పార్టీకి ఏమైనా దిక్కు దివాను ఉన్నదా? ఎలా మాట్లాడేటప్పుడు చూసుకోవాలి కదా. నువ్వా మొత్తం భవిష్యత్తే లేకుండా చేస్తా, ఇదే లేకుండా చేస్తా అని మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. మేమేమంటున్నామంటే దయచేసి నాకు ఆయన మాట్లాడిన భాషను చాలా గొప్పగా కూడా నేను మాట్లాడతా, కానీ ఎందుకో నాకు కొంచెం సంస్కారం అడ్డొస్తూ ఉన్నది. సంస్కారం కొంత అడ్డొస్తూ ఉన్నది. ఎందుకనంటే మంచికో చెడుకో 6 గ్యారంటీల పేరు చెప్పిరు, మోసం చేసిరు. 420 హామీలు ఇచ్చిరు, మోసం చేసిరు. ఒక్కసారి చూడురు అని కడుపులో తలబెట్టిరు, కాళ్ళు మొక్కిరు, అన్నీ చేసిరు. ఒకసారి అవకాశం ఇచ్చినందుకు కర్మగాలి ఈ తెలంగాణ తల్లికి ఏం చెరొచ్చింది? ఇలా వల ఏడ్చే పరిస్థితులు వచ్చినది. ఇలా అట్లాంటి నేను ముఖ్యమంత్రి అయినావు కదా, అవునన్నా కాదన్నా నాకు కూడా నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి మా ముఖ్యమంత్రి అనేటోడు గొప్పగా ఉండాలి, మా ముఖ్యమంత్రి అనేటోడు గొప్ప పాలన చేయాలి, మా ముఖ్యమంత్రి అనేటోడు సంస్కారవంతంగా ఉండాలని నేను కోరుకున్నాను. కాబట్టి కొంత నేను ఏమి అనలేకపోతున్నా, కానీ నువ్వు మాట్లాడే భాష ఏమన్నా చక్కదనాల భాష మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు. మీరు చూడండి, మొత్తం ఈ భూమి నేనే పుట్టించిన, ఈ భూమికి నేనే రాజును అని మాట్లాడడం సరి అనేది కాదు. ఒక్కసారి నీ చరిత్ర ఎక్కడ మొదలైంది, నువ్వు ఎక్కడి నుంచి మొదలుపెట్టినావు, నువ్వు ఎక్కడ దాకా వచ్చినావు అనేది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇలా 2 విషయాలు నేను మీకు మాట్లాడే పరిస్థితులు వస్తే ఒక 2 విషయాలు మీతో నేను మాట్లాడాలి. మొన్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం మాట్లాడినారు? పాలమూరు నల్లగొండ, ఒకప్పుడు పల్లెదు మొలిసే పాలమూరులోన అని పాటలు పాడుకున్నాం. శేతానమేడుందిరా తెలంగాణ సేలన్ని బీల్లాయరా అని కన్నీళ్ళ మీద కైగట్టుకొని ఉండుపైలంగుండు అమ్మ మాయమ్మ బొంబాయి పోతున్నా అని చెప్పేసి బొంబాయి బస్సు కోసం దరఖాస్తులు పెట్టినటువంటి పాలమూరు జిల్లాలో ఇలా మళ్ళీ
కొంచెం ఊపిరి పీల్చుకున్నది బతుకమైన బిడ్డ మళ్ళా మన దగ్గరికి వచ్చినాడు, పాలమూరికి వచ్చినాడు, నల్లగొండకు వచ్చినాడు, రంగారెడ్డిలో ఇప్పుడిప్పుడే కొంచెం పుంజుకుంటున్నటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ వలసలు పోయే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు ఎత్తిపోతల గురించి కొంచెం మాట్లాడండి అయ్యా అన్నాడు. మాట్లాడద్దా మరి? ఎండిపోనా పాలమూరు ప్రజలు మళ్ళీ వలస పోనా? నువ్వే అన్నావు కదా, ఓ ప్రతిపక్ష నాయకుడు సలహాలు స్వీకరిస్తాం, మరి ఉంటే వారి సలహాలు స్వీకరిస్తాం అని చెప్పినాడు. మరి కేసీఆర్ మాట్లాడిన దానిలో ఒకటి రెండు అటు పదాలు ఉన్నప్పటికీ ఉండొచ్చు, మరి ఆయన మాట్లాడిన మంచిని కూడా నువ్వు తీసుకోవాలి కదా. అట్లాంటి పెద్ద మనిషి గురించి ఎంత నీచమైన భాష మాట్లాడినావు రేవంత్ రెడ్డి గారు, మీరు అనొచ్చు నా సార్? అది అంత అహంకారం ఏంది నీకని మేము అడుగుతా ఉన్నాం. జాబ్ ఇస్తాడట ఈయన కేసీఆర్ గారికట, షేక్ మస్తాన్ ఉన్నాడు షేక్పేట్లో, అక్కడ జాబ్ ఇస్తావా? ఇది నీ అహంకారం? నువ్వెంత, నీ బతికెంత, నీ విలువెంత? ఆయన కాలి గోరికున్నటువంటి విలువ కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఈ తెలంగాణ రాష్ట్రాని కోసం తన పదవిని త్యాగం చేసి తన ప్రాణాన్ని పరంగా పెట్టి 14 సంవత్సరాలు అనేకమైనటువంటి అవమానాలు ఎదుర్కొని, అనేకమైనటువంటి పోటారాటాలు ఎదుర్కొని చివరికి తన ప్రాణాన్ని త్యాగం చేసుకొచ్చి పార్లమెంటుని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి. ఇలా ఆ వ్యక్తి పోరాటం చేసినప్పుడు నువ్వు ఏడవన్నావు? నేను అడుగుతున్నా నిన్ను, ఎక్కడన్నా ఎన్నడన్నా జై తెలంగాణ అన్నవా? తెలంగాణ అనే పదాలు నీకు తెలుసా? ఒక్కడన్నా ఒక్క తెలంగాణ ఉద్యమకారుని పేరు నువ్వు చెప్పగలవా? మాట్లాడేటప్పుడు ఉండాలి. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి నీ ముఖానికి ఒకసారి వచ్చి ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి అయినావు. ఇలా అదే లేకపోతే నీ బతికేంది ఒకసారి నువ్వు ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. మాకు అనరాదా? ఆ పెద్ద అంతా అగౌరవంగా మాట్లాడినావు కదా, మాకు కూడా అనొస్తున్నది. అంటే చాలు పేగులు మెడకేసుకుంటాం అని చెప్తా ఉంటావు కదా. మరి ఆ పేగులది క్లీన్ చేసే జాబ్ కూడా ఉన్నదట. ఎందుకంటే నీకు పాలించే శాతం అయితే లేదు సార్, నీతో అయితే లేదు, నీకు పాలన వస్తలేదు, ఎట్లా పరిపాలించాలో తెలియదు, ఏం చెయ్యాలో కూడా తెలియలేని పరిస్థితులు ఉండి ఏం చేస్తున్నావు? ఎవడన్నా తెలివిగాలోడు ప్రశ్నిస్తే చాలు వాడిని అరెస్ట్ చేయాలి, వాని మీద సోషల్ మీడియాలో బూతులకు పురాణాలు పెట్టియాలి, లేకుంటే బెదిరియాలి. నీకు పాలన వస్తలేదు, నీకు పరిపాలన చేత కాలేదు కాబట్టి ఇవాళ ఇట్లాంటి భాష మాట్లాడుతాం. దాని నుంచి కప్పిపుచ్చుకోవడానికి కోసం ఇలా కేసీఆర్ను టార్గెట్ చేయాలి. పాలమూరు నీళ్ళ గురించి అడగద్దంటే కేసీఆర్ను టార్గెట్ చేయాలి. మొన్నటిదాకా ఓటు మాట్లాడినావు. ఇలా మేము అడుగుతా ఉన్నాం, మేము కూడా అంటున్నాం సార్, నువ్వు కూడా ముఖ్యమంత్రి కదా, మేము ఇట్లా అనగానే నీకు బాధ అనిపిస్తుండొచ్చు. మరి కేసీఆర్ గురించి తెలంగాణ తీసుకొచ్చిన సార్ గురించి మాట్లాడితే మా గుండెలు ఎంత అవిసిపోతున్నాయి. నిన్ను కూడా మేము అడుగుతూ ఉంటున్నాం. మరి అక్కడ క్లీన్గా ఉన్నదట. నీకు ముఖ్యమంత్రి పాలన చేతనైతే లేదు కదా. మస్తాన్ దగ్గర పేగులు క్లీన్ చేయడం స్టోర్ దొరకలేడట, వాడు దెంక పీకిండట. నువ్వైతే మంచిగా క్లీన్ చేస్తావు కదా, పేగులు క్లీన్ చేస్తావు, మంచిగా బోటి మెడలు వేసుకొని తిరుగుతూ ఉంటావు. నీకు కూడా ఇంత బోటి పెడతాడు, సాయంత్రం పూట సఫరించుకుంటా నువ్వు చేసుకున్న కార్యక్రమాలు నువ్వు చేసుకో సార్. మంచిగా బోటి మెడలకు వేసుకో, అందరికీ మెడలెత్తా పేగులు మెడకెత్తా అని ఎక్స్పర్ట్ వాట కదా నువ్వు ఆ పనే చేయి. మరి నీకు కూడా మస్తాన్ రెడీగా ఉన్నాడు ఇప్పుడు చాలా, ఎందుకంటే బోటి చాలా పెద్దది కదా, పేగులు గీకలు తీయాలంటే చాలామంది కావాలి. ఆయన కూడా వెయిట్ చేస్తున్నాడు సార్. మాట్లాడేటప్పుడు సంస్కారం ఉండాలి కదా రేవంత్ రెడ్డి గారు, మీకు ఇదా నువ్వు మాట్లాడేది? ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రశ్న వేస్తే జవాబు చెప్పాలి శాతనైతే. నువ్వు దాన్ని విడిచిపెట్టుకొని వ్యక్తిగతమైనటువంటి దూషణాలు హరీష్ అన్న గురించి మాట్లాడుతూ ఉంటాడు. అసలు హరీష్ అన్న గురించి నీకేం తెలుసు అని అడుగుతున్నా. హరీష్ అన్న వ్యక్తి నీకన్నా ముందే మంత్రి అయినా సారు, నువ్వు గుర్తుపెట్టుకో. ఓ అని అడుగుతున్నావు, నీ ముఖానికి అన్నా మంత్రి అయినా అవే నువ్వు? ఏదో ఆ ముసలోళ్ళు ఉన్నారు, శాతగానోళ్ళు ఉన్నారు కాబట్టి సడుకున్న గుంజుకొని కూర్చున్నావు తప్ప నీకు అసలు ఆ కాంగ్రెస్ వాళ్ళు సక్కనోళ్ళు అయితే నువ్వు ఇక్కడ దాకా అత్తువా సారు? ఇజ్జత్ ఉండాలి. అసలు కాంగ్రెస్ పేరు తీయడానికి కానీ నీకు అసలు విచిత్రమైన పరిస్థితి కనబడుతుంది. పాపం వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని వాళ్ళ ఈపుల మీద కూర్చొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నావు సారు. రేవంత్ సారు ఒకటి మాట్లాడాలి, నీకన్నా ముందుగానే మంత్రి అయిండు హరీష్ అన్న. తెలంగాణ కోసం రాజీనామా చేసిన మంత్రి పదవిని వదులుకున్నాడు హరీష్ అన్న. తెలంగాణ కోసం 4 సార్లు రాజీనామా చేసినాడు హరీష్ అన్న. అట్లాంటి హరీష్ అన్న గురించి మాట్లాడతావా నువ్వు? హరీష్ అన్న జై తెలంగాణ అన్న రోజున నువ్వు ఎవరికి జై కొట్టినావు? చంద్రబాబు కొట్టలేదు జై. చంద్రబాబు సంకల దూరలేదు. తెలంగాణ అడ్డుకున్నటువంటి చంద్రబాబు గారి దగ్గర బంట్రోతులాగా పనిచేసినావు నువ్వు. తెలంగాణ కొట్లాడినటువంటి వీరుల గురించి నువ్వు మాట్లాడొచ్చునా? ఆకాశం అంతా ఎస్ బరాబరి చెప్తున్నాం. 6 అడుగుల బుల్లెట్టు, తెలంగాణ ఉద్యమ బుల్లెట్టు హరీష్ అన్న, గుర్తుపెట్టుకో. నీలాగా చెక్క తుపాకుడు కాదు. చెక్క తుపాకి వేసుకొని ఏమంటారు సినిమాలో, చెక్క తుపాకి వేసుకొని గట్టు మీద పోతున్న ఒక పిట్టనన్న కొట్టడే అని ఒకటి ఉంటుంది. ఒక సినిమాలో ఉంటుంది, ఒక పిట్టనన్న పిట్టడే సోగాడు అని. ఆ సోగ్గాని పాటలు వేసుకొని చెక్క తుపాకులు వేసుకొని చంద్రబాబు ముంగట నడవలేదు. వీరులాగా బుల్లెట్లు దడదడ ఉన్నా కూడా బాంబుల వర్షం కురిసిన, బారుపి రంగులు మోగిన, ఎత్తిన జెండా దించకోయి తెలంగాణకు జయాన్ని నడిచినటువంటి వ్యక్తులు కదా వీళ్ళు. హరీష్ అన్న వెనుకకు పోయినాడు, ఏమన్నా నెరవేట్ల నీలాగా వెనుకకు పోయిందా? అట్లాంటి వ్యక్తులు ఆకాశం నువ్వు చూడాలంటే బరాబరి చెప్తున్నాం. నువ్వు చూడాలంటే నీ తల ఎత్తి చూడాల్సిందే.
హరీష్ అన్న వ్యక్తిత్వాన్ని కానీ, హరీష్ అన్న పోరాటాన్ని కానీ, హరీష్ అన్నను కానీ ఎంతనయాను అది 6 అడుగులు అయితే నువ్వు 3 అడుగులు, నువ్వు 3 అడుగులు, అది 6 అడుగులు. ఇది ఎక్కడున్నది, ఇది ఎక్కడున్నది ఒకసారి చూసుకో సారు. కాళ్ళ కింద నువ్వున్నావు, ఆకాశంలో తల అయినున్నది. మాట్లాడేటప్పుడు చక్కగా చూసుకోవాలి. అది మేము అంటారు చూడు, తిట్టించుకోవద్దు. ఇంకో అంటే కేటీఆర్ను పట్టుకొని తిడుతూ ఉంటాడు, కేటీఆర్ను పట్టుకొని తిడుతూ ఉంటాడు. అద్దంలో చూసుకోవాలట, బరాబర్ చూసుకుంటాడు. ది హీరో ఆఫ్ తెలంగాణ కేటీఆర్, గుర్తుపెట్టుకో. ఎంత చక్కగా ఉన్నాడా ఆయన. నీ ముఖం చూసుకో ఒకసారి, ఏడుతారు పోరగాలు నీ ముఖం చూస్తే. విచిత్రమైన పరిస్థితి. కానీ ఎవ్వని పడితే వానికి వీని ముఖం మంచి లేదు, వాని ముఖం మంచి లేదు. నీ ముఖం మంచిగా ఉన్నదా? నాకు నిజంగా బాధ అనిపిస్తూ ఉన్నది. మాటికి ఎన్నిసార్లు మాట్లాడతావా? ఏమో అందరిలాగా కేటీఆర్ పోయి అమెరికాలో చదువుకొని ఉద్యోగం చేసుకొని తన కోసం బతకలే. అమెరికా నుంచి వచ్చినాడు, ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు అని చెప్తున్నాం మనం. ఉద్యమంలో ఉన్నాడు, బరాబరి తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిండు, తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవిని రాజీనామా చేసినాడు, తెలంగాణ కోసం జైలుకి వెళ్ళిండు, తెలంగాణ కోసం లడాయి చేసినాడు. ఆయనకున్న చరిత్రలో నీది ఒకటని ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. అమెరికా అంటే బాత్రూమ్లు గడువుడేనా? ఇజ్జత్ ఉండాలా? ఎన్ఆర్ఐలు ఇలా సోషల్ మీడియాలో పెట్టిర్రు, పొట్టి తిడుతున్నారు. అవి చదువు గుండాకి చచ్చిపోతావు. అమెరికా అనగానే బాత్రూములు దోముడు, అమెరికా అనగానే బాత్రూములు. అసలు నాకు నిజంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి సారు, నువ్వు తెలుసుకో సారు. నీకు చదువు చక్కగా రాదు, ఏది అమెరికాకు పోయినా మన బిడ్డలు ఇలా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు పెట్టిరు, పెద్ద ఫార్మా రంగాలు నడిపిస్తున్నారు, ఇండస్ట్రియల్ నడిపిస్తూ ఉన్నారు, పెద్ద కంపెనీలకు సీఓలుగా ఉన్నారు కదా మనోళ్ళు. అమెరికా పోయినోళ్ళల్లో బాత్రూమ్ లేదు చేస్తాడా? మరి మీ అన్ననో తమ్ముడో ఉంటాడు కదా ఒక ఆయన, అదే రోజు బాత్రూమ్ లేదు అమ్ముతుండే. అడుగు మరి ఒకసారి మీ వాళ్ళకి ఫోన్ చేసి, తమ్ముడా నువ్వు ఏం చేస్తున్నారో అంటే మరి బాత్రూమ్లు అడుగుతుండే. ఆయన కూడా చాలా రోజులు అయిపోయి అమెరికాలో. నువ్వు కూడా పోతున్నావు కదా అప్పుడప్పుడు, నువ్వు కూడా గదే పని చేసి వస్తున్నావా అమెరికాలో? నేను అడుగుతున్నా సారు. అమెరికా ఓడు అనగానే బాత్రూమేనా అంటే ఎన్ఆర్ఐలను నువ్వు అవమానిస్తున్నావా? నువ్వు ఉన్నత చదువులకు వెళ్ళినటువంటి బిడ్డలయా, నీ ముఖానికి ఎట్లావు అమెరికాకు పంపించే శక్తి లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు స్కాలర్షిప్ ఇచ్చిండు, ఓవర్ స్కాలర్షిప్ ఇచ్చి 20 లక్షల రూపాయలు విమానం టికెట్ ఇచ్చి పిల్లలను పెద్ద ఉన్నత చదువులకు అమెరికా, లండన్, కెనడా, రష్యా, ఆస్ట్రేలియా ఎక్కడ పడితే అక్కడ పిల్లలను చదువుకోవడానికి పైసలు ఇచ్చి నా తెలంగాణ బిడ్డలు గొప్పగా చదువుకోవాలని చెప్పేసి ఆలోచన చేసి పంపించిండు వాళ్ళకు. నువ్వు అట్లాంటి బిడ్డలను పట్టుకొని అమెరికా అనగానే బాత్రూమ్గా అడిగిండు, ఇది కానీ ఎంత అవమానకరమైన రీతిలో మాట్లాడడం అనేది మంచిది కాదు రేవంత్ రెడ్డి గారు. ఇది నీకు మంచి కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు అమెరికాలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలను, బాత్రూమ్లు కడిగేటోళ్ళు, షాపింగ్ మాల్లో పనిచేసేటోళ్ళు, ఊడ్చేటోళ్ళు అని చెప్పేసి అవమానంగా మాట్లాడడం అనేది ఇది నీ పద్ధతి మంచిగా లేదు. దయచేసి వాళ్ళని అవమానపరచకు అని చెప్తా ఉన్నా. ఎందుకంటే నువ్వు కూడా పోతున్నావు, నువ్వు కూడా చేస్తూ ఉన్నావు. ఇంకేమన్నా అంటే చాలు. ఆంధ్రాలో చదువుకున్నాడు, బరాబరి చదివిండు. అప్పుడు తెలంగాణలో మీ ముఖాలకు చదివి ఎక్కడ దాంటున్నా? ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు మొత్తం వాళ్ళే కదా ఇక్కడ చదువులు, తెలంగాణ చదువులు ఆగమైపోయినాయి కదా. మా పిల్లలందరూ విద్యార్థులని ఇక్కడ పోరాటాలు చేశారు, మాకు మంచి విద్య కావాలని పోరాటం చేశారు, మంచి సర్కారు స్కూల్ కావాలని పోరాటం చేసినారు, తెలంగాణ విద్య కోసం పోరాటం చేసినారు. ఇక్కడ లేనప్పుడే కదా అక్కడ చదువుకొని వచ్చి అమెరికాకి వెళ్ళి ఆడ చదువుకొని వచ్చి మళ్ళీ తెలంగాణ ఉద్యమంలే కదా ఆయన మేధస్సును, ఆయన జ్ఞానాన్ని తెలంగాణ కోసమే పెట్టిండు కదా కేటీఆర్. అట్లాంటివి పెట్టుకొని ఆంధ్రకు పోయి చదివిండు. మరి నువ్వు ఆయన ఆంధ్ర పోయి చదివి మళ్ళీ వచ్చినాడు, నువ్వు ఆంధ్రకు శాశ్వతంగా అల్లునే చేసుకున్నావు కదా. అదే విచిత్రం కూడా చదివేత్తనే నీకు నొప్పి పెడితే మరి నీ అల్లుడేవాలే నాకు చెప్పు. ఇలా నీ భీమవరంకి నీది ఎక్కడ చెప్పు? నీ బిడ్డనే భీమవరంలోకి ఇచ్చినావు, నీ వియ్యాంకుడు భీమవరం, నీ సంబంధాలు భీమవరం, నీ వ్యాపారాలు అన్నీ ఆంధ్రలోతోనే కదా. అంతెందుకు నీ గురువు గడ్డం బాబు, ఆంధ్ర బాబు, నువ్వు అదే పార్టీలో పనిచేసినావు కదా, ఆంధ్రోళ్ళతో కలిసి పనిచేసినావు, ఆంధ్రోలో బూట్లు మోసినవు, ఆంధ్రోళ్ళకు సేవకునిగా పనిచేసినావు, ఆంధ్రోలో ముంగట బండ్ల మింగట ఉరికినవు. నువ్వు మాట్లాడొచ్చునా? ఆంధ్ర అని ఉరకొచ్చునా? పొద్దున్న లేస్తే మరి నీ వ్యవహారం ఎవరితో నడుస్తూ ఉన్నది? అది మాట్లాడడం పద్ధతి కాదు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. మీరు ఇంత చిల్లరగా, ఇంత నీచంగా, ఇంత చిన్నగా మీరు ఆలోచించద్దు. మరి మొన్నెందుకు పోయినావు? మొన్న పోయినావు కదా. మొన్న పోయి ఎస్ఆర్ నగర్కి వెళ్ళి, ఎస్ఆర్ నగర్లో మొత్తం ఎలక్ట్రానిక్స్ ఫంక్షన్లో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టేస్తాను నేను, ఇది చూపిస్తాను. మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చినావు? వాగ్దానాలు ఎందుకు ఇచ్చినావు? నీ అవసరానికి వాళ్ళ బూట్లు నాకుతావు ఆంధ్రోలో. ఇలా ఆంధ్రాలో కేటీఆర్ చదువుకుంటానగానే నొప్పి వస్తున్నది నీకు, ఏలనగా మాట్లాడుతూ ఉంటావు. మరి ఇదే మాట జూబ్లీ హిల్స్లో ఎందుకు మాట్లాడాలి? ఆంధ్రలో ఓట్లద్దు మాకు, ఆంధ్రలతో ఇదే వద్దని చెప్పేసి ఎందుకు మాట్లాడాలి? నీ అవకాశం కోసం, నీ అవసరం కోసం ఇలా ఎన్ని చేయాలో అన్ని చేస్తూ ఉన్నా కదా నువ్వు మాట్లాడేది. మాట్లాడేటప్పుడు చూసుకోవాలి కదా. ఎంత విచిత్రమైన పరిస్థితి ఉంటే తెలంగాణకు నిజంగా చెప్తా ఉన్నా నేను. ఆ రోజు ఇద్దరు ఏం శాపం వచ్చింది. ఆనాడు తెల్లగడ్డం బాబు అడ్డం పడ్డాడు తెలంగాణ రాష్ట్రానికి. ఇలా ఈ గడ్డం బాబు కూడా గదే చేస్తున్నాడు. గడ్డంతోనే గండం వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి. నేను నిజంగా చెప్తున్నా, గడ్డాలతో గండమే ఉన్నదే.
ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఆ గడ్డంతో కొట్లాడాం, ఇప్పుడు ఈ గడ్డంతో కొట్లాడుతున్నాం. అట్లా ఏడ్చి ఏడ్చి సచ్చిర్రు. వీరు గండం ఎన్నడు పోతుందో మనలే కదా గండం గట్టెక్కిందా అని చంద్రబాబులు గుండంలో ముంచకు బాబు అని చెప్పేసి ఆ రోజు పాటలు పాడినాం. మళ్ళీ గదే రోజులు ఇదే రోజులు మనకు కనబడతా ఉంది. ఒక సినిమా ఉంటుంది పాతాళ భైరవ్ అని, అంటే ఒక 2 క్యారెక్టర్లు ఉంటాయి. సదా జప అని ఉంటాడు ఒకడు క్యారెక్టర్, 2 క్యారెక్టర్లు ఉంటాయి. ఇప్పుడు ఈయన కూడా కొంతమంది ఉంటారు సదా జపలు. ఆ మాంత్రికుడు మాట్లాడి సదా జప, అద్దంలో చూసుకుంటా సదా జప, మనం ఎట్లున్నాంరా, మనం చాలా అందంగా ఉన్నాం గురు అంటాడు వాడు. మరి చెప్పకుండా వీడు వీకెత్తాడు కదా, ఉద్యోగం వీకెత్తాడు. కాబట్టి సేమ్ ఈయన పాలన ఎట్లుందంటే ఆహా ఓహో అనేటోళ్ళు కొంతమంది ఉంటారు కదా, 3 రంగుల జెండా బట్టి ఓ అని ఎగురుతూ ఉంటారు కదా, ముసలు చచ్చిపోతూ ఉంటే కూడా పింఛన్ కోసం ముసలు చచ్చిపోతూ ఉంటే 3 రంగునే అని లేపించుకుంటారు కదా క్యాసెట్ అందులో. అట్లా సేము ఆ మాంత్రికుడు అద్దంలో ఎట్లున్నావట అంత బాగుంది కరెక్ట్ చెప్పరా అంటాడు. అద్దం మంచిగానే ఉంది కానీ మన అందానికి జర గడ్డమే అడ్డమైంది బాబు అంటాడు వాడు. అంటే ఈ గడ్డం తీయమని అంటాడు అన్నట్టు. అంటే ఇప్పుడు సేమ్ కదే గడ్డం కథలు నడుస్తూ ఉన్నాయి. ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నాడు అంటే గంత అట్లా మాట్లాడవచ్చు నా రేవంత్ రెడ్డి గారు. మీరు మీకు వేరే ఉద్దేశంలో కాదు, మేము తిట్టాలనేది కూడా మాకు షోక్ లేదు. నీలాంటి తిడితే కూడా మాకు ఏమీ రాదు. అనవసరంగా నోరు పారేసుకోవడము, మా 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 నోరు గూల తీరుతుంది తప్ప నీ దూల తీరది ఎంత తిట్టినా కూడా. ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నటువంటి భాష అనేది అది కరెక్ట్ కాదు. ఇట్లున్నావు అట్లున్నావు, ఏం భాషనే వ్యక్తిగత దూషణలు చేయొచ్చునా? మరి ఏం చక్కగా ఉన్నదా? నువ్వు కూడా కదా రోజు ఒకసారి రంగేయకు, నీ గడ్డానికి తెలుస్తుంది నువ్వు ఎట్లున్నావు. నీకు తెలుస్తుంది అంటున్నా. మొత్తం పార్టీల రంగులు మార్చినట్టు గడ్డానికి రంగులు మార్చగానే పెద్ద లీడర్ కావు. నేను 100% చెప్తున్నా, భాష మంచిది కాదు. నువ్వు ఒక్కసారి మళ్ళీ నువ్వు రివ్యూ చేసుకో. నేను ఫైనల్గా ఇంకొక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా. ఎంత ముఖ్యమంత్రి గారికి నేను వినయంగా మనవి చేస్తూ ఉన్నా. నేను ఒక 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన, సాంస్కృతిక సారథి చైర్మన్గా పనిచేసిన, 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని టీచర్ ఉద్యోగాన్ని కూడా వదిలేసుకొని ఈ తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిగా చెప్తా ఉన్నా సార్. నేను చూసిన కొన్ని నిజాలు మీతో మాట్లాడుతూ ఉన్నా. మీరు చాలా తప్పుడు మాటలు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. మీరు కేటీఆర్ని పట్టుకొని నీ అవ్వ అని అనొచ్చునా? మీరు అనొచ్చునా సార్? నువ్వు ఒక ముఖ్యమంత్రి కదా, ఏం మాటలు అంత అహంకారమా? అంటే ముఖ్యమంత్రి నేనున్నానా? ఎన్ని రోజులు ఉంటుంది నీ ముఖ్యమంత్రిగిరి? అసలు ఏం తెలుసు? కేటీఆర్ నీ అవ్వ అని మాట్లాడినవు. కేటీఆర్ అవ్వ గురించి నీకేం తెలుసా అని అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ఉద్యమంలో ఆ తల్లి కేటీఆర్ గారు వాళ్ళ అమ్మ, ఆ తల్లి ఒక్కరోజు కూడా కంటిన్యూ నిద్రపోలేదు. అర్ధరాత్రి ఎప్పుడు తెలంగాణ ఉద్యమ బిడ్డలు ఇంటికి వచ్చినా కూడా కడుపు నిండా అన్నం పెట్టినటువంటి తల్లి బాబు. నీకు తెలియకుంటే నువ్వు అప్పుడు ఏడున్నావు, నీ బతికేడున్నది. ఆంధ్రోలు పెట్టిన బిర్యానీ పొట్లాలు తిని కూడా బతికిన రోజున తెలంగాణ బిడ్డలకు ఆ తల్లి నందినగర్లో ఇంట్లో అన్నం పెట్టింది. మాలాంటి అనేక మంది తెలంగాణ ఉద్యమ బిడ్డలందరికీ రాత్రనక పగలనక స్వయంగా వడ్డించింది. అట్లాంటి తల్లిని పట్టుకొని అందరు తల్లి ఆమె, ఒక కేటీఆర్ తల్లే కాదు, మాలాంటి తెలంగాణ ఉద్యమ బిడ్డలందరూ కూడా ఆమె తల్లి లాంటిది. అట్లాంటి తల్లిని పట్టుకొని నీ అవ్వ అనొచ్చునా? ఒకసారి మీ అవ్వని అడుగు, పోయి చెప్తుంది. ఉంటే అడుగు నువ్వు. నేను గిట్లా కేటీఆర్ గిట్లా మాట్లాడినాను ఏమంటుందో నీ తల్లి చీపురు కట్టతం కొడుతుంది. నేను చీపురు కట్టతం కొడుతుంది. ఆడబిడ్డలను అడుగుతుండు, అవునా అని అడుగుతారు. వాళ్ళకి చేతులా ఏమి లేవు, చెక్ చేసి పంపించు. చీపుర్లు ఉంటే నేను నానే చీపుర్లతో కొట్టేటోళ్ళు ఆడబిడ్డలు. ఒక సర్పంచ్ల సత్కార స్థర్మంలో ఒక తెలంగాణలో ఉన్నటువంటి తల్లుల గురించి అవ్వల గురించి నీ అవ్వ అని మాట్లాడినటువంటి కుసంస్కారం ఉన్నది నీకు. అసలు నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి చాలా సిగ్గు అనిపిస్తున్నది మాకు. నువ్వు భాష మార్చుకో, తెలుసుకొని మాట్లాడుకోవాలా ఎవరు ఏంది అనేది. నీకు ఎట్లా నేను 100% చెప్తున్నావు. ఇది చివరి ముఖ్యమంత్రి నేను చెప్తున్నా కదా. నువ్వు అన్నో మళ్ళీ తాపక రాని అని కాదు. మరి ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఉండడం చూసుకో నువ్వు. నాకు ఎందుకనంటే నీది మంచి లేదు. నాకు ఇలా పొద్దుగాలని ఆయన జ్యోతిష్కుని నాకు నమ్మకం లేదు, కానీ ఎందుకనే మంచిది కిరికిరి మాట్లాడుతున్నా. ఒక జ్యోతిష్యుని అడిగిన నేను, ఏంది ఆయన అంటే తొండల పేరు తిత్తుండి, ఏంది అసలు ఈ ముఖ్యమంత్రి అంటే ఆయన మొత్తం అంతా చూసిన తొండదోషం ఉందట రేవంత్ రెడ్డికి. తొండదోషం నిజంగా ప్రామిస్ చెప్తున్నది, రియల్గా చెప్తున్నా. తొండదోషం ఉన్నది అటు నాకు. ఈ దోషాలు చాలా రకాలు ఉంటాయి కదా. ఈ తొండదోషం ఎట్లా వచ్చిందని నేను మళ్ళీ అడిగితే ఏం చెప్పినట్టే, ఏం లేదు, ఒక రోజున తొండలన్నీ కలిసి సమావేశం పెట్టుకున్నాయట. ఇక తొండలు అంటే మీకు ఎట్లుంటాయి, అవి ఏడబెట్టుకుంటాయి. ఈ గోడలు ఆడ పాత గోడలు ఉన్నా ఏ గోడలు ఉన్నా పాక్కుంటా పోయి మొత్తం గుండ్ల మీద ఈ గోడలు ఎక్కినాయట. ఎందుకంటే ఈ గోడలు ఏడ మంచి గోడ ఉంటే నాకు అనిపోయినాయి. అవి అన్ని పోయి గోడల మీద సమావేశం పెట్టుకున్న తొండలని. ఈ తొండలన్నీ ఒక్క బందుకు సమావేశం పెట్టుకొని మాట్లాడుతుండగా ఇంకొక తొండ వచ్చి పెద్దగా కనబడి ఇట్లా గోడకే నిక్కుతున్నాడు. అటు తొండలు గోడకి ఏం చేస్తాయి, అవి చేసే పని ఇట్లా అంటూ ఉంటే ఈయన కూడా ఇట్లా దుంకాలనా వద్దా అని చెప్పేసి ఇటు ప్రయత్నం చేస్తుంటే ఆ తొండలేమనుకునే అమ్మ మనం చిన్నగా ఉన్నాం కానీ ఇంకొక పెద్ద తొండ వచ్చినట్టున్నది, ఇది ఎక్కడిరా మన రాజ్యంలోకి వచ్చినాయి అని చెప్పి తొండలన్నీ ఉరికొచ్చినాయట ఒకటేసారి. ఈ రాగానే ఈ పెద్ద తొండ ఆయన గోడ దుంకింది, ఉరుకుడు పరిగెత్తుడు అది మొదలుపెట్టి అవి కూడా ఎంబడి వాడి తొండలన్నీగా. ఇక వీధురుకా వాళ్ళురుకా అవేమనుకుంటే పెద్ద తొండ అని అవి అనుకుంటున్నాయి.
మన మన ఆయనకు తెలియదు ఈ రేవంత్ రెడ్డి సార్ అని తెలియదు వాటికేం తెలుసు ముఖ్యమంత్రి అని. ఈ తొండను చూసి అవి తొండలన్నీ అనుకోబడితే పోతా 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 ఆయన పాపం ఎంత దూరం మురుకుతాడు దొరకబట్టుకున్నాయి అవి ఓ గుండె మీద కూర్చుని పెట్టినాయి. ఏం సంగతి భయ్ మా ఏరియాకి వచ్చినవి ఏందా నువ్వు, మా ఏరియాకి వచ్చినవి ఏంది, మా ఏరియాకి వచ్చి మా పని చేస్తున్నావు గోడెక్కి ఇట్లా అంటే మనోనికి అప్పుడప్పటికి అన్ని పార్టీల గోడలు దుంకినట్టు ఏ గోడ దుంకవడానికి పోయిండో ఆ రాత్రి అని అన్ని దొరకబట్టి ఏం సంగతి అనేది అని అంటే ఏం లేదు నేను కొత్తగా ముఖ్యమంత్రి అయినా లేదు 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 నువ్వు మా ఏరియాకి వచ్చినావు నేను ఇడిచి పెట్టేదే లేదు అని చెప్పి ఒకటి అంగిలో జరుగుతున్నది ఒకటి లాగులో జరుగుతున్నది ఒకటి జేబులో జరుగుతా అవును ఇడతలేవు తొండలు బాగా తొండలు అయిపోయాయి ఇది దిశ వరకు ఇది జరుగుతుంది మొత్తం మీదెక్కి కూర్చున్నాయి. ఇక అరే నీ దయామావు నేను ఎట్లన్నా నాకు అజ్జయ్యరు కానీ నాకు కొద్దిగా నేను కొత్తగా ముఖ్యమంత్రి అయినా 4 రోజులు నాకు అవకాశం ఇవ్వనంటే ఇస్తే మాకేంది అవకాశం అంటే ఏం లేదు పేరుకు మాత్రమే నేనుంటా కానీ మొత్తం మీ పేరు చెప్పుకొని బతుకుతా ముఖ్యమంత్రిగా నేను మిమ్మల్ని చదవకుండా నేను ఏ సభ పెట్టా అని చెప్పినట్టు తొండలకు హామీ ఇచ్చినాడు. కాబట్టి ముఖ్యమంత్రి ఎక్కడ మాట్లాడిన ఏం చేస్తానంటే తొండ నువ్వు ఏదన్నది ఆవుకు నాలుగు మళ్ళీ తొండి భాష తొండ పేరు తీయకుంటే ఏదన్నా ఉంటుందా అంటే తొండ పేరు అవి వచ్చి కూర్చుంటాయట మనకు కనబడాయి. నువ్వు తొండ మా పేరు ఎత్తకులేదానికి రాగానే నీ లాగులో చూడతామని చెప్తున్నాయి తొండలు. కాబట్టే తొండలు ఇక తొండ దోషం. అందుకే తెలంగాణ ప్రజలు ఈ తొండ దోషం పోవాలని అంటే పాపం రేవంత్ రెడ్డి గారిని సాగనంతే ఈ తొండ దోషం పోతుంది. మరి ఊకే తొండ అంటున్నాడు కాబట్టి ఉడుములు కూడా బాధపడుతున్నాయట. నువ్వు ఒక తొండలే మాకన్నా ముత్తావంతుందో తొండలు ఎత్తుకుంటే ఇంత పెద్దగా ఉన్న మా సంగతి ఏందట రేవంత్ రెడ్డి గారు. నువ్వు ఊకే తొండలనే అనుకో ఉడుములు జరుగుతాయి, అది కూడా జాగ్రత్తగా చూసుకో నువ్వు. మేము ఎందుకంటే ఈ భాష మంచిది కాదు, ఈ పేగులు గీగులు అనేది బూతుల భాష బేతాల భాష మంచిది కాదు సార్. నీకు గొప్ప అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు మంచి పాలన అందించండి, 4 మంచి మాటలు చెప్పండి. ఈ వ్యక్తిగతమైనటువంటి దూషణలు అనేటివి ఇది మంచిది కాదు, నీకు మంచిది కాదు, ఇంత అహంకారం కూడా మంచిది కాదు, నీ నడవడి బాగలేదు, నీ భాషలు నీకు వచ్చినటువంటి నేను 100 చెప్తున్నా ప్రామిస్. సర్పంచులు అందరూ కూడా చాలా తిట్టుకుంటూ పోయారు నిన్ను, సర్పంచులు అందరూ కూడా తిట్టుకుంటూ పోయారు. సభ చూసుకోవాలి కదా, ఏ సభలైనా గదేనా ఇక అది అధికారుల సభ అయినా గదే, ఆడబిడ్డల సభ అయినా గదే, అడక్క తిన్న సభ కూడా గవే మాటలు ఇక రికార్డ్ అయిపోయినది. ఇది మంచిది కాదు. ఎందుకంటే చాలా గొప్ప పదవి ముఖ్యమంత్రి పదవి అనేది, చాలా గొప్ప పదవి. ఒక ఆదర్శవంతమైనటువంటి నాయకుని పాలన ఎట్లా ఉంటుందో 10 సంవత్సరాలలో మనం చూసినాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత గౌరవంగా ఉన్నది, ఎంత గౌరవంగా ఉన్నారు అనేది. ఇది మంచిది కాదు. నీకు అధికారం ఉన్నది కాబట్టి ఆహా ఊహా అని భజన చేస్తున్నారు తప్ప బయట ప్రతి ఒక్కరు నేను తిట్టుకుంటా ఉన్నారు. ఈ భాషను మార్చుకోవాలి, నీ పద్ధతి మార్చుకోవాలి, ప్రజల గురించి ఆలోచించుకొని. పాలమూరు రంగారెడ్డి నల్లగొండ నల్లమల అంటున్నావు. నల్లమల అడవులలో సింహాలు ఉంటాయి, నల్లమల అడవుల పులులను చూసినాం, నల్లమల్ల అడవుల వీరులను చూసినాం. కానీ నీలాంటి తొండలు పట్టేటోడు వచ్చిండని మొదటిసారిగా చూస్తూ ఉన్నాం మేము నల్లమల్ల అడవుల నుంచి. కాబట్టి తొండ భాష మార్చుకో, తొండి భాష మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో, నువ్వు గొప్ప పాలన సాగించుకో. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మళ్ళీ ఎట్లా రావాలని అర్థం కాని పరిస్థితి అయిపోయింది.